జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వరద కాలువల బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డిని పోలీసులు వరద కాలువ బ్రిడ్జి వద్ద అడ్డుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకొని పోలీస్ వాహనంను తరలించారు. ఈ ఘటనతో మల్యాల ఎక్స్ రోడ్ వద్ద కొత్తసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జీవన్ రెడ్డి అరెస్ట్ను బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఖండించారు. రైతులకు సాగునీరు అందించాలన్న డిమాండ్కు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేను రోడ్డు కూర్చొని కారణం పోయి పెద్ద మనిషి నేను రోడ్డు మీద కూర్చొని కారణం పోయి పెద్ద మనిషి అంటున్నాను. నేను బండ్లు అవుతున్నాయంటే నువ్వు కారణం. బండ్లు అవుతుంటే ఎవరి కారణం? అందరూ సాక్షి మా పాత్రిక సోదరులందరూ కూడా మా పాత్రిక కూడా సాక్షి అని చెప్పి అంటున్నా. నేను స్టేట్ పోతుండే ఏదైతుందో నిజంగా బండి దిగి రోడ్డు కూర్చొని పరిస్థితి ఎవరు పట్టుకొచ్చిందే? మాట్లాడే హక్కు లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? రైతులు సంఘీభావం తెలిపద్దా? నేను రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పిన వాడు ఏదైతుందో నోటికాడి కూడెత్తగొడుతుంటే తాగుతాడు నీళ్లు లేకుంటే వాళ్ళు ఏదైతే వరదకాలు ధర్నా చేసిండ్రు. మీరు ధర్నా లేపింది అయిపోయింది, ధర్నా లేపింది అయిపోయింది బాబు. అయినాక కూడా మీరు ఏంది అరాచకం? ఇప్పుడు ధర్నా లేదక్కడ. రైతులు డిస్పర్స్ అయిపోయారు, రైతులు డిస్పర్స్ అయిపోయారు. ఎందుకు తేడుకుంటానే నేను? మరి నేను వెళ్ళిపోతాను. నువ్వు నీకు అనేది పెట్టండి. జరగాలి గడి రోడ్డు నాటుకోవడం ఏంటి? నాకు అర్థం కాదు. నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు 40 ఏళ్ళలో ఏదిస్తుందో ఇంత అడ్డుకున్న వాళ్ళు ఎవరికి చూడలేదు చెప్పంటున్నా. 40 ఏళ్లలో నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలలో ఏదిస్తున్నదో గడి రోడ్డు మీద అడ్డుకోనేది అవుతుందో ఇలా రహదారి ఆటం కల్పించినట్టు పోలీసు వ్యవస్థను చూడలేని చెప్పంటున్నాం. ఇలా రేవంత్ రెడ్డి హిట్లర్ అని చెప్పంటే మొత్తం ప్రభుత్వాన్ని ఏదైతుందో హిట్లర్ని ఆదర్శం తీసుకుని నడుపుతున్నట్టు కనబడుతుందని చెప్పంటున్నారు. మీరు ఇప్పటికీ దేశాలకు పోకండి. దయచేసి ఏదైతున్నదో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఏదైతుందో నీటిని ప్రవాహాన్ని ఏదైతున్నదో ఒడిసి పట్టుకొని మీరు అవసరమైతే కింద ఏదైతుందో ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి. ఇప్పుడు అదే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతున్నదో చంద్రబాబు నాయుడు గారు కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి ఆయన నీటిని ఏదైతుందో ఎత్తిపోసుకుంటుండు. ఆయనకున్న తెలుగు మనకు లేకుండా ఎట్లనే నేను తెలంగాణ దిగువలు ఏదైతుందో నీటిని వదులుతుంటే వాళ్ళ కింద ఆంధ్ర రాష్ట్రం నీటిని ఒడిసి పట్టుకొని ఏదైతుందో ఆసరా చేసుకొని అదే కాఫర్ డ్యామ్ ఆసరా చేసుకొని ఇలా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే మొత్తం ఏదైతుందో 10 కోట్లు కాదు. కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే 10 కోట్లు కాదని చెప్పి అంటున్నాం. ఫుట్బాల్ మ్యాచ్ నీ విలాసాల కోసం ఏదైతుందో 100 కోట్లు ఖర్చు పెడుతూ ఏం చేస్తుందలా ఇలా జగిత్యాల పోలీసు అధికారులు చెప్తాం అని చెప్పి అంటున్నాం. రోడ్డు మీద కూర్చుంటామని చెప్పంటే వాళ్ళే బాధ్యత వహించాలి, వాళ్ళే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా దయచేసి రవిశంకర్ గారిని వదిలిపెట్టండి, మేము లేస్తాం. రవిశంకర్ గారిని వదిలిపెట్టండి, కొండగట్టుకెళ్ళి మేము లేస్తాం. అంతేనా?
రవిశంకర్ గారు వదిలిపెట్టలేదు.